జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. కొద్దిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేసవ కాలంలో చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో ఒక్కడు కూడా మిస్ అవ్వరు. ఓనర్ గంటేశాడు. మంచి పని చేశాడు. నీలాంటి వాడిని ఇంతకాలం భరించాడంటే చాలా గ్రేట్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లొట్ట ఇది సొట్ట అని ఏదో ఒకసారి చెప్తానే ఉంటారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాలో అవుతామంటే చెప్తా. ఇదేంటిది? కొంప తీసి వేరే ఇంటికి వచ్చావా ఏంటి? ఎవరయ్యా లోపల? బయటికి రండి. రే గోరా, ఏంట్రా ఇదంతా? సారీ అంకుల్, రెంట్ కి ఇల్లు లేని దొరకలేదు. మీ మేడ ఎలాగో ఖాళీ ఉందని చెప్పి ఈ రేకుల షెడ్ వేసుకున్నా. గోడ ఖాళీగానే ఉంది కదా అని వచ్చేసుకున్నట్టుంది నువ్వు చెప్పేది. తప్పే ఉంది అంకుల్, నేనేమన్నా పక్కింటి వాళ్ళ మేడ మీద వేసానా? మన పిసిని కొట్టాల మేడ మీద కదా వేసింది. మన పిసిని కొట్టోళ్ళు అని చెప్పి నువ్వు దూరిపోతున్నావు ఏంట్రా? వాట్ ఆర్ యు టాకింగ్ అంకుల్? నా పెళ్లి టైంలో మా మామయ్య దగ్గర ఈ నాకు కొడుకు లాంటి వాడు అని చెప్పలేదు. సో ప్రాక్టికల్లీ, థియరిటికల్లీ, డ్రామాటికల్లీ, ఫైనల్లీ నేను మీ కొడుకుని పిసిని కొట్టు వాడిని. అందుకే నైట్ కి నైట్ పిసిని కొట్టు భవనం మీద ఇంకో ఫ్లోర్ లేపేసి. కానీ ఎలా రా? కనీసం సౌండ్ కూడా రాలేదు. That credit goes to my Chinese friend Ching Chang. ఒరే ముక్కు, రేడియోలో జాకీ లాగా ఐడియా బానే ఇచ్చావు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా? మన దగ్గర డబ్బులు కూడా లేవే. ఈ వీడియోలో నా పాత్ర ఐడియా ఇవ్వడం వరకే. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో అన్నది నీ ఇష్టం. ఓ షిట్, ఈ టైంలో ఎవడు? పార్వతీ నంబియార్. హలో, మాకి చిక్వా గోరా, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావురా. ఒరే చించాంగ్, ఆల్రెడీ రెంట్ కి ఇల్లు దొరక్క చిరాకులో ఉన్నాను. నువ్వు ఇంకా చెరా తెప్పించుకో. నోకు రెంట్ కి దొరకలేదు నీకు ఇల్లు, అందుకే ఉన్నావు నువ్వు డల్లు. అర్థమైంది నాకు నీ వర్రీ. ఐ విల్ హెల్ప్ యూ రా బర్రీ. వాట్ ఈస్ దట్ రా గొర్రీ? కైకు హర్రీ, ఊపర్ దేఖో రా చెర్రీ. ఏంట్రా అది? ఇంకా నీకు ఎలగలేదారా లూజు? అదే నీ కొత్త హౌసు. నా జీవితంలో ఇప్పుడు దాకా ఇల్లు కట్టడమే చూశాను గాని ఫస్ట్ టైం పెట్టడం చూశాను రా. అమ్మడి అమ్మ, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్, మార్కెట్ లో రెడీమేడ్ బట్టలు ఉంటాయి గానీ ఇలా రెడీమేడ్ ఇల్లు కూడా ఉంటాయా? CSK is missing Raina. This house is made in China. అబ్బా, థ్యాంక్ యూ రా చించాంగ్. నోకు బదులుగా పంపించు సరుకు. ఏం సరుకురా? ఏం సరుకు అంటావేంట్రా నీ అక్క? పంపించు దాల్చిన చెక్క. రేయ్, పాస్ట్ ఇస్ పాస్ట్. నేను అవన్నీ ఇప్పుడు మానేశాను. కావాలంటే గోరాది ర్యాంపేజ్ స్టార్ట్ అయ్యాక పంపిస్తాం. అప్పుడు దాకా సరుకు అని నన్ను తప్పకం. బై ద వే, థ్యాంక్ యూ ఫర్ ద హౌస్. బాయ్. అమ్మ నా చించాంగ్ నాయాలా, ఇదంతా నీ పనా? పని వాడిదైనా ప్లాన్ నాది. కడతావురా, కడతావు. ఫోన్లే కదా అని ఉండడానికి ప్లేస్ ఇస్తే దాంట్లోనే హౌస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఏమంటారు? ఖాళీ చేసేమంటాను. అర్జెంట్ గా ఎనపెట్టిన ఇక్కడ తీసేయి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఏం మాట్లాడుతున్నారు? మీరు కష్టపడి కట్టుకుని ఇల్లు ఎవడైనా తీసేమంటే మీకు ఎలా ఉంటది? అలాగే ఇది నేను కష్టపడి పెట్టుకుని ఇల్లు మీరు ఇప్పుడు తీసేమంటే నాకు కూడా అంతే బాధగా ఉంది. నీ బాధను తీసుకుని బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని అర్జెంట్ గా బ్యాగులు సర్దుకుని దొబ్బే. నాన్నగారు ఏంటండి అరుపులు? వాట్ ఏ విజువల్ వండర్. నాన్నగారు, నేనంటే మీకు ఎంత ప్రేమ. నా కోసం సెపరేట్ గా పెంట్ హౌస్ కట్టించారా? నీ పెంట మొహానికి కింద రూమ్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ పెంట హౌస్ కట్టించడం ఒకటి. ఈ పెంట హౌస్ మంద కాదు, ఆ గోరా గడిది. అంకుల్, దిస్ ఈస్ నాట్ పెంట హౌస్, దిస్ ఈస్ కంటైనర్ హౌస్, మై డ్రీమ్ హోమ్.
చూడమ్మా, సొంత పుత్రుడిని వదిలేసి ఆ దత్తపుత్రుడికి ఇల్లు కట్టించారు. రే నేను కట్టించలేదురా, ఆడే తెచ్చి పెట్టుకున్నాడు. మీ పర్మిషన్ లేకుండా ఆడేలా పెట్టుకుంటాడండి? ఇందులో మీ హ్యాండ్ కూడా ఉందని నా డౌట్. రే హ్యాండ్ లేదు లెగ్ లేదు, నేను ఆ విషయంలోనే గొడవ పడుతుంది. రెడీమేడ్ ఇడ్లీ పిండి తెలుసు కానీ ఈ రెడీమేడ్ ఇల్లేంట్రా? ఏంటో ఏవేవో కనిపెట్టేస్తున్నారు. ఎస్ ఆంటీ, దిస్ ఇస్ చైనీస్ టెక్నాలజీ. ఇలాంటి ఇండియన్ అంకుల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయినా మీరే చెప్పండి, నేను ఉన్న పలంగా బ్యాగ్ సర్దుకొని వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే మీకు ఓకేనా? నాకు ఓకే. అలాంటిది నేనే ఓ రూమ్ తెచ్చుకొని ఉంటానంటున్నాను, దాంట్లో తప్పేముంది? అవును, తప్పే ఉంది. నువ్వు నోర్మి, ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయడం లేటు, ఇట్టే కన్ఫ్యూజ్ అయిపోతావు. నాన్నగారు కన్ఫ్యూజన్ ఏం లేదు, నాకు క్లారిటీ వచ్చింది. ఏంట్రా అది? ఒకసారి ఇలా పక్కకి రండి. కోరగాడు ఇక్కడ ఉండడం ఒక విధంగా మనకి ప్లస్ ఏనండి. ప్లస్ అలా ఎలా రా? జనరల్ గా మీరు మన ఇంటి పైన ఇంకో పోర్షన్ కట్టించారనుకోండి, ఎంత అవుద్ది? ఎలా చూసుకున్నా ఒక 5 లక్షలు అవుద్ది. మీరు అలా పోర్షన్ కట్టించి రెంట్కి ఇచ్చిన ఈజీగా 15,000 రెంట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆ కష్టం లేకుండా గోరగాడే ఒక ఇల్లు తెచ్చుకుని పెట్టుకున్నాడు. సో స్థలం మంది కాబట్టి ఇక్కడ ఉంటున్నందుకు రెంట్ కట్టమంటాం. పైసా ఖర్చు లేకుండా ప్రతి నెల 15,000 లాభం నాన్నగారు. అబ్బా ఐడియా అదేంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పైసాకి పనికిరావు అనుకున్నాను, కానీ 15,000 వచ్చే ఐడియా ఇచ్చావు. నాన్నగారు మరేమో మీకు ప్రతి నెల 15,000 వచ్చే ఐడియా ఇచ్చాను కదండి, అందులోంచి నాకు 1,500 పాకెట్ మనీ ఇవ్వచ్చుగా. 1,500? ఫ్రీగా 15,000 నొక్కేస్తున్నప్పుడు లేదు కానీ ఐడియా ఇచ్చి నాకు 1,500 ఇవ్వడానికి మీకు నొప్పొచ్చేస్తుందా? సర్లే ఆడుకో, ఫస్ట్ రెంట్ ఇవ్వని, అప్పుడు ఇస్తాను. థ్యాంక్ యూ నాన్నగారు. నవ్వించాలే, పద ఈ ఎద్దు విషయం అడిగి చెప్దాం. నాన్నగారు మీరు ఇప్పుడే వెళ్ళి రెంట్ అడిగేశారనుకోండి, వాడు వెంటనే ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు. అదే ఒక వారం ఆగాక ఆడు సామాన్లన్నీ సర్దేసుకున్నాక అప్పుడు వెళ్ళి మీరు ఆ విషయం చెప్పారనుకోండి, ఆడు ఎటు కదలడానికి ఉండదు. సో సచ్చినట్టు రెంట్ కడతాడు. నిజమేరా, నేనెందుకు ఇలా ఆలోచించలేదంటావు? బర్రెలా ఉంటే సరిపోదు నాన్నగారు, నాలా బుర్ర కూడా ఉండాలి. నైస్ గా ఉన్నానని నాన్న మీద జోకులేసావంటే నేను అరాలు తెంపి బెల్ట్ కుట్టించుకుంటా. ఇప్పుడు అంత వైలెన్స్ ఎందుకు లేండి నాన్నగారు, పదండి. ఈ సమయంలో బరువులు పెట్టకండి అమ్మా. ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మంచిది. పాలు పంచదార కావాలంటే కిందకొచ్చి అడగండి. ఏం మొహమాట పడద్దు. ఉప్మా మాత్రం పొద్దున్నే నేనే తీసుకొచ్చిస్తాను. మీరు సపరేట్ గా చెప్పాలేంటండి? పాలు పంచదారలతో ఆగిపోయేవే, 3 పూట్ల తిండి కూడా పెట్టేస్తాను అనలేపోయావా? రే గోరా, నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఓకేరా. వాట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్ మిరాకిల్? ఏమైంది అంకుల్ మీకు సడన్ గా? ఏమీ కాలేదు, బాగా ఆలోచించాను. కళ్ళంగాలోడివి, ఇల్లు దొరకలేదు, ఉద్యోగం లేదు, ఇప్పుడు వెళ్ళమన్నా ఎక్కడికి వెళ్తావు చెప్పు, అందుకని ఇక్కడే ఉండు. అబ్బా, మదర్ తెరీసాకి బ్రదర్ వర్షన్ లా కనిపిస్తున్నారు అంకుల్. మీరెంత ఈజీగా ఒప్పుకుంటారని నేను కల్లోను కూడా అనుకోలేదు. నువ్వేంటి తొక్క, నేనే అనుకోలేదు. సర్లే ముందెళ్ళి ఆ సామాన్లన్నీ ఇంట్లో సర్దుకో, పదరా మనం కిందకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని బట్టలు తీసుకురమ్మని కదా మేడమే పంపించింది, తెచ్చేయండి. అదేంటే, ఎలాగో నువ్వు మేడ మీదకి వచ్చావు కదా, తీసుకెళ్ళు. మీరే కదండి ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చెయ్యాలన్నారు, కాబట్టి మీరే తెచ్చేయండి. గోవిందు, నువ్వేంటి ఇక్కడ? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇల్లు దొరికే వరకు నన్ను చూడొద్దు, కలవద్దు అని. ఇల్లు దొరికేంత వరకు చూడొద్దమ్మా, కానీ దొరికిందిగా. దొరికిందా? ఎస్, నా లిల్లీని చూడకుండా ఉండడం నా వల్ల కాదు, అందుకే ఇల్లు వెతకలేదు, డైరెక్ట్ గా చైనా నుంచే తెప్పించావా? అదేమన్నా బొమ్మనా తెప్పించడానికి? ఎస్, బొమ్మే, కానీ ఆడుకునే బొమ్మ కాదు, పడుకునే బొమ్మ. ఎందుకంటే ఇంట్లో ఉండేది బెడ్రూమ్ ఒక్కటే, దాంట్లోనే హాల్, దాంట్లోనే కిచెన్, దాంట్లోనే బాత్రూమ్, వాట్ నాట్, దేర్ ఇస్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు గోవిందు. ఇంతకీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే. నీకు క్విక్ హోమ్ టూర్ ఇచ్చాననుకో మొత్తం క్లియర్ గా అర్థమైపోతుంది. చాలా అందరూ దగ్గరికి వచ్చేసండి, ఒక ఫ్రీ స్టైల్ ర్యాప్ వేసుకుందాం. లిల్లీతో పాటు మీకు కూడా ఒక హోమ్ టూర్ ఇచ్చేస్తా. కమాన్ స్టార్ట్ చేసేద్దాం. మా ఇంటికి పోవాలంటే ఎక్కాలి మెట్టలు, మేడ పైన మనం మారేసుకోవచ్చు బట్టలు, ఆ పక్కనే ఉంటది కంటైనరు, దానికి నేనే కదా నీవో అన్నారు. చలో ఇప్పుడే వేసేద్దాం ఒక హోమ్ టూర్. కమాన్ గైస్, లోపల పదండి. దిస్ ఇస్ ద బెడ్రూమ్, పక్కనే ఉంటది బాత్రూమ్, ఆపోజిట్ లో కిచెన్, వండుకొచ్చు చికెన్, బయట పెద్ద వరండా, కూర్చొని తాగొచ్చు మిరిండా. పేరుకే ఇది ప్యాంట్ హౌస్, బట్ ఇట్స్ నాట్ ఎ రెంట్ హౌస్. పీజే అంకుల్ కళ్ళు కప్పి కట్టేశాను ఈ హౌస్. లవ్ యూ బచ్చే, ఏ మేరా గారు బోల్తే. చలో అందరూ లైక్ చేసేయండి, నచ్చినా నచ్చకపోయినా కాదు గాయ్స్, మా ఊడు అప్పుడప్పుడు ఇలా గుస్సైతుంటాడు. మీరైతే వీడియోని లైక్ చేసేయండి. ఏం లిల్లీ, ఎట్లున్నది మన హోమ్ టూర్? బాగుంది గోవిందు. వాట్ ఈస్ దిస్ లిల్లీ, నీకు నచ్చిందా? నచ్చింది గోవిందు. నువ్వు ఇంకా పెద్దగా లేదు, పూజ గది లేదు, పెద్ద మంచం లేదని చెప్పి తడతావేమో అనుకున్నాను. నీకు నిజంగా నచ్చిందా లిల్లీ? నచ్చింది గోవిందు. నచ్చినట్టు బతకడానికి పెద్దిండ్లు కావాలి, కానీ నచ్చిన వాళ్ళతో బతకడానికి పెద్దిండ్లు ఎందుకు? చిన్న గుడిసున్నా చాలు.
పైగా మనం ఎక్కడున్నా చుట్టుపక్కల నావాలంటే ఎవరు లేరని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి అంకుల్ అండ్ ఆంటీకి కూడా దగ్గర చేసావు. ఇప్పుడు నా ఖాళీ టైంలో కబుర్లు చెప్పడానికి వాళ్ళు కూడా ఉంటారు. ఆడపిల్ల హ్యాపీగా ఇంట్లో ఉండడానికి ఇంతకన్నా ఏం కావాలి గోవిందు? నాకైతే ఇల్లు బాగా నచ్చింది, కానీ ఈ కంటైనర్ చూస్తుంటూనే ఏదో షిప్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదో అలా కుదిరేసింది లిల్లీ. ఈసారికి అడ్జస్ట్ అయిపో. కొన్ని రోజులు ఆగి ఈ మేడ మీద ఇల్లు కట్టేసుకుందాం. కడతావురా, కడతావు. పోన్లే కదా అని ఉండడానికి ప్లేస్ ఇస్తే దాంట్లోనే హౌస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నావు. పాలు పోసే చేతినే కాటేసే పావురా నువ్వు. చెప్తా నీ పని. లిల్లీకి కూడా ఇల్లు నచ్చిందిగా, ఇక నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. చచ్చినట్టు నాకు రెంట కట్టాల్సిందే. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఏం చేస్తున్నావే? కుక్కర్ లో రైస్ పెడుతున్నారండి. ఏ వద్దా? హోటల్ నుంచి ఏమైనా తెప్పిస్తారా ఏంటి? అంత లేదు. ఈ రోజు మనం అన్నం వండుకునేది మన ఇంట్లో కాదు, మరి పైన ఇంట్లో. అదేంటండి? అదంతే. ఆ బియ్యం గ్లాస్ ఇలా అందుకో. గుడ్ మార్నింగ్ రా గోరా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటి పొద్దు పొద్దున వచ్చారు? కొత్తగా దిగారు కదరా, ఇల్లు ఎలా ఉందో చూద్దామని. రండి రండి రండి. బయట నుంచి చూడడానికి అగ్గిపెట్టలో ఉన్నా లోపల బాగా విశాలంగానే ఉందిరా. అవును అంకుల్, ఇద్దరమే కదా, మాకు ఇది చాలు. ఏమ్మా లిల్లీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అందుకే క్యారేజ్ కి రైస్ పెట్టుకుంటున్నా. అవునా, అయితే కరెక్ట్ టైం కి వచ్చాను. నాకు కూడా ఒక గ్లాస్ రైస్ పెట్టేమ్మా. అదేంటి అంకుల్, మీ ఇంట్లో రైస్ అయిపోయిందా? లేదురా. పోనీ గ్యాస్ అయిపోయిందా? లేదురా. అయితే మీ ఇంట్లోనే వండుకోవచ్చు కదా, మా ఇంట్లో ఎందుకు? మాకు ఒక గ్లాస్ రైస్ బొక్క. నాకు తెలుసురా నువ్వు ఇలా అంటావని, అందుకే నా గ్లాస్ రైస్ నేనే తెచ్చుకున్నా. ఒకే ఇంట్లో ఉంటూ రెండు పొయ్యిలు ఎందుకు వెలిగించడం? ఒకదాని మీద పెట్టేసుకుంటే అయిపోద్ది కదా. ఇదిగో అమ్మ లిల్లీ, ఈ గ్లాస్ కూడా కలిపి పెట్టి ఓ పని అయిపోద్ది. ఓకే అంకుల్. నైబర్స్ కదరా, అన్ని పంచుకోవాలి. అమ్మనా అంకుల్, మీ ఇంట్లో గ్యాస్ సేవ్ చేద్దామని మా ఇంటికి పట్టుకొచ్చావా? రేపు ఎప్పుడైనా పప్పు వండుతుంటే చెప్పమ్మా, నేను కూడా ఒక గ్లాస్ కందిపప్పు తెచ్చుకుంటాను. మరి చారు పెడితే ఓ 2 గ్లాసులు నీళ్లు తెచ్చుకుంటాను. అబ్బా, మీరు సూపర్ అంకుల్. ఒకే ఇంట్లో ఉంటున్నాం కదరా, 2 పొయ్యిలు వెలిగించడం ఎందుకు, అంతే కదా. ట్రాక్ లోకి వచ్చారా? 3 విజిల్ లేక పిలుస్తాను, వచ్చి తీసుకోండి. మళ్ళీ నేను ఇన్ని మెట్లకి పైకి రావడం ఎందుకురా? నువ్వు ఎలాగో ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగానే పడుంటావు కదా. ఎవరు అంకుల్ ఖాళీగా కూర్చుంటది? ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, మర్చిపోయారేమో. నువ్వు చేసేది కంపెనీలో బోర్డు ఉద్యోగం. ఏదో కంపెనీ బోర్డు మెంబర్లు ఎందుకు బిల్డప్ ఇస్తావు? మూసుకొని తీసుకురా. బేస్ కలపకుండా రైస్ వచ్చేయాలంటారు, అంతే కదా. సర్లే వెళ్ళండి, నేను తెస్తాను. జగ్గు, ఏంటి పిగ్గు, సారీ పంకు, ఏం కావాలి? మా ఎదురింటి భాగ్యం కొంచెం కారపొడి ఇచ్చింది, దాంట్లోకి అన్నం నెయ్యి లేవు. మీ ఎసరులోంచి కొంచెం కొసరడికి తీసుకెళ్దామని వచ్చాను. మా తల్లే, ఎవరైనా అన్నం వండుకొని కూరల కోసం చూస్తారు, నువ్వు ఏకంగా అన్నం కోసం వచ్చేసావు. అందుకే నీకోసం పైన ఒకళ్ళు రెంటకి దింపా. ఇక్కడ నుంచి కూరలకి చారులకి అన్నాలకి మా ఇంటికి రావక్కర్లేదు, డైరెక్ట్ మెట్లెక్కి పైకి వెళ్ళిపోవడమే. అవునా, మరి ఆ మొక్క ఎంత లేట్ గా చెప్తావేంటి జగ్గు? ఉండు, ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసి అనంతో పాటు కూర కూడా తెచ్చేసుకుంటాను వెళ్ళి. వెళ్ళు. ఏవండి, ఎవరండి లోపల? మీరెవరండి బయట? ఇప్పుడే ఒక గ్రహం వెళ్ళింది, మళ్ళీ ఇంకో గ్రహం ఎంట్రీ. ఏంటి పంకజం, ఏంటి ఇలా వచ్చారు? ఒరే గోరా, జగ్గు ఎవరికో ఇల్లు రెంట్కి ఇచ్చాడు అనుకుంటే వీళ్ళింట్లో దిగిన పెంటగాడు ఎవరా అనుకున్నాను, అది నువ్వా? అవునండి నేనే. ఏ డిసప్పాయింట్ అయ్యారా? నువ్వు దిగితే ఎందుకురా డిసప్పాయింట్మెంట్? ఇంకా ఆడియన్స్ అందరికి రోజు ఎంటర్టైన్మెంటే. మీకా నాకా? ఆడియన్స్ అందరికీను. సర్లే గాని ఏం కూర వండారు? ఇంకా ఏం వండలేదు, జస్ట్ రైస్ పెట్టాం. అవునా, అయితే ఒక 5 కప్పులు రైసు, ఒక 6 చెంచాలు నెయ్యి ఇచ్చావంటే ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాను రా. అవునా, ఇస్తా వెయిట్ ఏ మినిట్. ఇదిగోండి ఆంటీ. థ్యాంక్ యూ రా గోరా, మళ్ళీ సాయంత్రం వస్తానే. ఓకే. గోవిందు, ఇదిగో అంకుల్ వాళ్ళ రైస్, వెళ్ళి ఇచ్చేసిరా. అంకుల్ ఇదిగోండి మీ రైస్. ఏంట్రా ఇంతే ఉంది? నేను 3 సరిపడా బియ్యం ఇచ్చాను కదా. అవును, కానీ పంకజ ఆంటీ వచ్చి మీరు పంపించారని చెప్పి రైస్ తీసుకెళ్ళింది, ఇచ్చేసా. అది వచ్చి అడిగితే నాన్న నుంచి ఎందుకు ఇచ్చావురా? మీరే పంపించారు కాబట్టి. ఓరి నా కొడక, ఇలా వచ్చావా? ఇలాగే కాదు, ఇంకెలాగైనా వస్తాం. ఈ పిసిని కొట్టు బుద్ధులు నా దగ్గర చూపించకండి. యూ కాంట్ చీట్ మీ, ఓకే? ఫోన్లే కదా అని మేడ మీద ప్లేస్ ఎత్తే నాకే దెబ్బేస్తావా? మర్యాదగా రెంట కట్టుండు. నెలకు 15,000, 2 నెలలు అడ్వాన్స్, ఇప్పుడే కావాలి. ఇవి 30,000. ఆహా,
రెంట ఎందుకు కట్టాలమ్మా? కంటైనర్ మీరు తెచ్చారా లేదా సామాన్లు మీరు పెట్టారా? ఏదో మేడ ఖాళీగా ఉందని నా ఇల్లు నేను పెట్టుకున్నా. ఇట్స్ మై హౌస్, ఇట్స్ మై స్వెట్ డ్రాప్. అలాంటప్పుడు మీకెందుకు కట్టాలి అంకుల్ రెంట్? 15,000 అంట అంకుల్. నెల తిరిగేసరికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే మీరే ఎక్కువ వాడేసరి మేము అసలు ఏం వాడమని నా మీద వేద్దాం అనుకుంటున్నారేమో. నా జాగ్రత్తలో నేనన్నా, నా మీటర్ నేను ఎంచుకున్నా. ఇక నుంచి మీ అన్నాలేమో మా ఇంట్లో ఉడకవు. సపరేట్ కుక్కరు, సపరేట్ మీటరు. వెళ్ళొస్తున్నా బాయ్. అప్పులు ఇడిపోయినట్టున్నాయి. సపరేట్ మీటరు, సపరేట్ కుక్కరా? నా ఇంటి పైన ఉంటూ నన్నే తొక్కేస్తావరా? చెప్తా, నీకు సరైన సమాధానం చెప్తా. గోరగడల కరెంట్ వేరు, మన ఇంటి కరెంట్ వేరు కలిపేసామంటే 2 ఏళ్ల కరెంట్ బిల్లు ఆడికి వెళ్తుంది. అప్పుడు ఆడు తిక్కతే వెళ్తుంది. ఎరా మను, ఫ్యాన్ వేసుకోలేదే? మీరే కదా నాన్నగారు కరెంట్ బిల్ వేస్ట్ ఫ్యాన్ లో ఇద్దన్నారు. అది చలికాలంలో రా, ఎండాకాలంలో కాదు. సర్లే, ఏసీ వేసుకుంటావా? ఏంటి నాన్నగారు? ఉక్క పెడుతుంది కదరా, ఏసీ వేసుకుంటావా అని అడుగుతున్నా. ఇప్పుడు అవునంటే బెల్ట్ తీసుకుని బాధేస్తారేమో. బాధ అయ్యిందిరా, బాగు చేయిస్తా. మొన్న ఏసీ పాడైంది కదా, అది రిపేర్ చేయిస్తాను. ఇక నుంచి మన ఇంట్లో ఏసీ ఆన్ లోనే ఉండాలి. పగలో రాత్రి తేడా లేకుండా ఫుల్ గా తిరుగుతూ ఉండాలి. లక్ష్మి, ఇక నుంచి పచ్చళ్ళలో చట్నీలు రోట్లో రుబ్బడం మాని దర్జాగా మిక్సీలో వేసుకుని ఆడుకో. బట్టలే బండకేసి బాధడం మానేసి వాషింగ్ మిషన్ లో వేసుకో. సాయంత్రం చూసే సీరియల్ ని మధ్యాహ్నం చూడడం కూడా మొదలు పెట్టు. ఇవాళ నుంచి మన ఇంట్లో ఉన్న కరెంటు సామాన్లన్నీ ఖాళీ లేకుండా పని చేయాలి. ఏంటి నాన్నగారు ఈ సమ్మర్ బంపర్ ఆఫర్? గవర్నమెంట్ ఏమైనా మనకి ఫ్రీ కరెంట్ ఇస్తుందా? లేదు, ఈ పీజే వేస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి సన్ సైడ్ మీద ఉన్న మన ఇచ్చింది. సరే నాన్నగారు. ఈ లోపు వెళ్ళి మనం మెయిన్ కట్టేద్దాం. రే మను, అని ఇచ్చింది తీసుకొచ్చి ఇలా గోడకేయరా. ఏంటి నాన్నగారు సర్కస్ లోకి వెళ్ళడానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? నువ్వు మూసుకొని వేయరా. నేను ఈ నిచ్చెన ఎక్కుతా ఉంటాను, కదలకుండా గట్టిగా పట్టుకో. మిమ్మల్ని కాదు, నిచ్చెన్ని. ఏంటి ఉన్నట్టుండి టీవీ ఆన్ అవ్వట్లేదు? కరెక్ట్ గా సీరియల్ వచ్చే టైం కూడా అయ్యింది. పక్కింట్లో టీవీ వస్తుంది. ఏమై ఉంటుందబ్బా? కరెక్ట్ టైం మనుగడు కూడా లేడు. గోరా, ఒరే గోరా. ఆంటీ చెప్పండి. ఒకసారి కిందకి రారా. ఏంటండి? కరెక్ట్ గా సీరియల్ టైం కరెంట్ పోయిందిరా. పక్కింట్లో చూస్తే టీవీ వస్తుంది, మన ఇంట్లో మాత్రం రావట్లేదు. ఒకసారి చూడరా ఏమైందో. మా ఇంట్లో కూడా కరెంట్ ఉంది, ఏమైందబ్బా? నాన్నగారు లుంగీ వేసుకుని ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు లోపల కవచం కూడా వేసుకోవచ్చు కదండి. మాకేంటి ఫ్రీ షో? రే, నువ్వు దిక్కులు చూడకుండా నిచ్చెన సరిగా పట్టుకో. ఇప్పుడు నీకు వచ్చే కరెంటు బిల్లుకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందిరా గోరా. ఏం లేదండి, ఎవరో మెయిన్ ఆఫీసర్. త్వరగా వేరా బాబు, సీరియల్ మొదలయ్యే టైం అయింది. చేస్తున్నానండి, ఉండండి. నాన్నగారు నాన్నగారు ఏంటి ఉలుకు పలుకోలేదు? ఈసారి సమ్మర్ లో మనకి వెకేషన్ క్యాన్సిల్ అయింది కదా, మరి డబ్బులు ఏం చేసావు? ఏస్బిఎల్ స్ప్రింగ్స్ లో ఇన్వెస్ట్ చేశాను రా. ఇది హైదరాబాద్ పోచారంలో గేటెడ్ కమ్యూనిటీ 2 BHK ఫ్లాట్ జస్ట్ 63 lakhs ఆల్ ఇంక్లూజివ్ వస్తుంది. అండ్ ఈ ఆఫర్ టిల్ April 30th వరకే. పీస్ఫుల్ ఏరియా ప్లస్ ఎమ్యూనిటీస్ కూడా సాలిడ్ ఉన్నాయి. ఓహో, మంచి ప్లాన్ రా. ఈ రేటుకి హైదరాబాద్ లో ఇలాంటి ఫ్లాట్స్ అస్సలు రావురా. ఆఫర్ ఎండ్ అవ్వక ముందే ఇప్పుడే సైట్ విజిట్ ప్లాన్ చేద్దాం. మీరు ఇంకా ఎందుకండి వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఇప్పుడే సైట్ విజిట్ బుక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.